యెషయా గ్రంథం 50వ అధ్యాయం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనంలో అలసిన వాని ప్రాణమును ఓరడించే మాటలు మనము చూస్తున్నాం. అలసిపోయిన వారికి కొంచెం సేద తీరేటట్టుగా మంచినీళ్ళు ఇస్తే సరిపోతుంది అనుకుంటాం మనం. స్తోత్రం చెప్పాలి. ఏమిస్తే సరిపోద్ది? ఇప్పుడు అలసిపోయి వచ్చిన వారికి మీరు కానీ నేను కానీ ఒక తాగడానికి ఏ మంచినీరు లేకపోతే ఒక చల్లని పానీయం, ఒక డ్రింక్ ఏదో ఇస్తాం. కానీ ఇక్కడ చూస్తే వారి ప్రాణమును ఓరడించడానికి మాటలు ఇక్కడ కనిపిస్తున్నాయి. హల్లెలూయా చెప్పాలి మంచిగా. మనం చదువుతున్నాం, అలసిన వాని ప్రాణమును ఓరడించునట్లుగా జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అని యెషయా చెప్తున్నాడు. అలసిన వాని ప్రాణమును ఓరడించే జ్ఞానం దేవుని బిడ్డలైన వారికి అవసరమని ఈ మాటల ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరే అలసిపోయి ఉంటే కనుక మిమ్మల్ని ఓరడించే మాటలు నా దేవుడు బైబిల్లో రాయించి పెట్టాడని ఈ మధ్యాహ్న వేళలో నేను మీకు తెలియచేస్తున్నాను. స్తోత్రం. ప్రాణం అలసిపోయినప్పుడు, విసిగిపోయినప్పుడు, లేక జీవిత ప్రయాణంలో అలసిపోయినప్పుడు, విశ్వాస జీవితంలో అలసిపోయినప్పుడు, భక్తిలో అలసిపోయినప్పుడు, ప్రార్థన చేసి 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 ఫలితము కనిపించక అలసిపోయినప్పుడు మిమ్మలను ఓరడించి మిమ్మలను బలపరిచి మరలా మీ ప్రాణమునకు సేద తీర్చే మాటలు నా దేవుడు తన వాక్యమందు రాయించి పెట్టాడు. స్తోత్రం చెప్తాం మంచిగా. 42వ కీర్తనలో మనం చదివాం, నా ప్రాణమా నీవెందుకు కృంగిపోతున్నావు, ఇంకా ఆయన యందే నిరీక్షణ ఉంచు, ఆయన మీదే విశ్వాసం ఉంచని తన ప్రాణముతో తాను చెప్పుకుంటున్న మాటలు 42వ కీర్తనలో మీరు చదువుతారు. చాలాసార్లు అలసిపోయినప్పుడు, విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో అలసిపోయిన వారు కృంగిపోయి వారు ఎటూ తోచని స్థితిలో ఉండిపోతారు. నిజానికి చాలా బలహీనం అయిపోతారు. అటువంటి వారిని ఓరడించే జ్ఞానం బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఏం తోచినప్పుడు ఆలోచన చెప్పి లేక మనల్ని బలపరిచి మన ప్రాణాన్ని ఓరడింపజేసి మరలా మన ప్రయాణములో మనము కొంచెం ముందుకు వెళ్ళగలిగేటట్టుగా, మన ప్రయాణాన్ని మనం కొనసాగించగలిగేటట్టుగా ప్రభు మనల్ని ఓరడిస్తాడని బైబిల్ చెప్తోంది. స్తోత్రం చెప్తాం మంచిగా. వినండి, ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గమనించాలి. ఏంట విషయం అనంటే, అలసిన వాని ప్రాణాన్ని ఓరడించే జ్ఞానము, మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయి. అయితే మీ ప్రాణం అలా ఓరడింప చేయాలి, లేకపోతే మీరు సేద తీర్చబడాలి, మరలా మీ ప్రాణము తెప్పరిల్లబడాలి అని అంటే ఆ ఓరడించే మాటలు మీరు వినాలి. స్తోత్రం. ఏ మాటలు వినాలి చెప్పాలి. పక్క వాళ్ళతో చెప్పండి, సెకండ్ ఇచ్చి. ఏ మాటలు వినాలి? అలసిపోయిన వాని ప్రాణం, మీరు అలసిపోయినప్పుడు ఏ మాటలు వినాలి అని అంటే మీ ప్రాణాన్ని ఓరడింప చేసే మాటలు వినాలి. కొన్నిసార్లు అలసిపోయి ఉంటారా, బాధలో ఉంటారా, కృంగిపోయి ఉంటారా, ఇక ముందుకు వెళ్ళలేము అని అనుకుంటుంటారా? అలాంటప్పుడు మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడినట్టు
కొంతమంది మాటలు మిమ్మల్ని ఏం చేస్తాయి అంటే ఇంకా కృంగిపోయేటట్టుగా చేస్తాయి, ఇంకా బలహీనపరుస్తాయి, ఇంకా మీరు అసలు ముందుకు ఒక అడుగు కూడా వేయకుండా మిమ్మల్ని ఆపు చేస్తాయి. అందుకే మిమ్మల్ని ఓరడింప చేసే మాటలే వినాలి. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి, ఏ మాటలు? గారడి మాటలు వినాలా? కొన్నిసార్లు ప్యారడీ మాటలు చాలా వినడానికి బాగుంటాయి. ప్యారడీ అని అంటే అలా అల్లుకుంటూ వెళ్ళిపోతారు, వినడానికి నవ్వడానికి బాగుంటుంది, కానీ అది నీ ప్రాణాన్ని ఓరడింప చేయలేదు. చాలాసార్లు మనుషులు ఏమనుకుంటారంటే అలిసిపోయినప్పుడు, ఆయాసపడిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు కాసింత నవ్వుకునే మాటలు వింటే ప్రాణానికి బాగుంటుంది అనుకుంటారు. అందుకే చాలామంది ఈ హాస్య పదాలు, హాస్యాస్పదమైన పదాలు, లేకపోతే నవ్వు పుట్టించే మాటలు వినడానికి ఎక్కువ ఇష్టపడతారు. అవి మీ ప్రాణానికి సేద తీర్చవు, మిమ్మల్ని ఓరడింప చేయవని చెప్పడానికి. ఒకసారి ఒక బఫూన్, సర్కస్లో బఫూన్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఏం బాగోలేదు అంటే డాక్టర్ చెకప్ చేసి నీకే బలహీనత లేదు, ఏ నీరసం లేదు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఒక పని చేయి, ఈ దగ్గరలో ఒక సర్కస్ ఉంది, ఆ సర్కస్కి వెళ్తే అక్కడ బఫూన్ ఉంటాడు, అతడు అందరినీ నవ్విస్తాడు కనుక కాసింతసేపు నీ మనసు ఉల్లాసం చెంది ఉత్సాహం పొంది నువ్వు మరలా మామూలు అవుతావు అని చెప్పారంట డాక్టరు. ఈ బఫూన్ అన్నాడట, ఆ బఫూన్ నేనేనండి అని చెప్పాడంట. అతను అంటాడు, నేను అందరినీ నవ్వించగలుగుతున్నాను కానీ నా ప్రాణాన్ని ఊరడింపు చేసే, ఉల్లాసపరిచే మార్గాన్ని నేను కనుగొలేకపోతున్నానని చెప్పాడట. ఇది నన్న మనుషులు ఏ మాటలు వినాలో తెలియక, అలసిన వాని ప్రాణాన్ని ఊరడించే మాటలు బైబిల్లో ఉన్నాయి, దేవుడు రాయించి పెట్టాడు, ఆయన మనతో ఆ మాటలు మాట్లాడతాడు. ఆ మాటలు కాకుండా కొన్నిసార్లు ఏవేవో మాటలు విని ప్రాణం ఇంకా అలసిపోయేటట్టు, ఆయాస పడిపోయేటట్టు, ఇక ముందుకు వెళ్లకుండా ఆగిపోయే పరిస్థితులు వారి జీవితానికి వారే అడ్డుకట్ట వేసేసుకుంటున్నట్టుగా చేసుకుంటారు. ఈ ఉదయం, ఈ పగటి వేళ మీ ప్రాణం ఊరడింప చేయాలి అని అంటే, అలసిపోయినప్పుడు మీ ఆయాసం, మీ ప్రయాసం అంతా తొలగిపోయి మరలా మీ ప్రయాణాన్ని మీరు కొనసాగించగలగాలి అని అంటే అందరి మాటలు వినకూడదు అనండి ఒకసారి పక్క వాళ్ళతో. ఇది నిజం. మరి ఎవరి మాటలు వినాలి అని అంటే ప్రభు మాట వినాలి. 95వ కీర్తన 7వ వచనం అంటది, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఎవరి మాట? దేవుని మాట మీరు అంగీకరిస్తే, అది వింటే, ఆలకిస్తే మీకు మేలు. కొన్నిసార్లు అలసిపోయి ఉన్నప్పుడు, ఆయాస పడుతున్నప్పుడు, జీవితంలో ఏదో కృంగిపోయినప్పుడు, ఇంకా ముందుకు వెళ్ళలేం అనే పరిస్థితులు మీకు కనిపిస్తూ ఉన్నప్పుడు ఎవరో వచ్చి ఒక చిన్న సలహా చెప్తారు. ఆ మాట వినేసి స్తోత్రం కదా, ఆ మాట విని కొన్నిసార్లు అసలే పరిస్థితులు ఏం బాగోలేదు, ఎవరో చెప్తారు సామెత, కొండ నాలుకకు మందేస్తే ఏం పోయిందంట, ఉన్న నాలుగు కూడా పోయిందంట. మనుషులు ఇచ్చే సలహాలు మొత్తం నీ పరిస్థితి ఇంకా దయనీయంగా, ఇంకా దుర్భరంగా, ఇంకా కష్టతరంగా మారిపోయేటట్టు చేస్తాయి. అందుకే ఈ భక్తుడు ఏమని చెప్తాడనంటే, అలసిన వాని ప్రాణమును ఊరడింప చేసే మాటలు ఆ జ్ఞానము నాకు కలుగునట్లుగా ఆయన నాకు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేశాడని చెబుతూ ఆయన అంటాడు, శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టిస్తూ ఉన్నాడు. ఇక్కడ నోరు కనబడతా ఉంది, చెవి కనబడతా ఉంది. ఏం కనబడుతుంది చెప్పండి పక్క వాళ్ళతో, ఏం కనబడుతుంది? నోటికి చెబుతామా లేక చెవికి ఎక్కువ పని చెప్దామా చెప్పాలి. పక్క వాళ్ళతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పాలి. దేవుని బిడ్డలు ఎక్కువ దేనికి పని చెప్పాలని అంటే,
బైబిల్ చెప్తుంది. ఒక్కసారి మనం యాకోబు పత్రికకు వెళ్దాం. యాకోబు పత్రికకు వెళ్ళి యాకోబు పత్రికలో యాకోబు మనతో మాట్లాడుతున్న మాట మనం చదివి మరలా ఇక్కడికి వద్దాం. 1వ అధ్యాయం 19 చదవండా. మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు, వినండి, వినడానికేమో వేగిరపడేవారుగా, మాట్లాడడానికి నిదానించేవారిగా, కోపించటానికి నిదానించేవారిగా ఉండాలి అని చెప్తున్నారు. స్తోత్రం. నోటికి ఎక్కువ పని చెప్పమంటున్నాడా, చెవికి ఎక్కువ పని చెప్పమంటున్నాడా? మీ చెవులు బాగా పనిచేయాలా, నోరు బాగా పనిచేయాలా? చెప్పాలి పక్క వాళ్ళతో. చెప్పండి పక్క వాళ్ళతో, నీకు బాగా వినబడుతుందని అడగండి ఒకసారి. చెవులు బాగానే ఉన్నాయని అడగండి. ఎక్కువ జ్ఞానం కలిగిన వారు తక్కువ మాట్లాడతారంటండి. వారికే సమాజంలో ఎక్కువ విలువ ఉంటుందంట. వారి మాటలు వినాలని మనుషులు ఆతృత పడతారట. ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు చాలా కొద్దిగా మాట్లాడతారు. బైబిల్ కూడా అలా చెప్తుంది, నీ మాటలు కొద్దిగా ఉండాలి. స్తోత్రం. ఇంట్లో అయినా సరే ఎక్కడైనా కానివ్వండి, లొడ ఊరకనే మాట్లాడుకుంటూ ఉండకూడదు. ఓకే, అలాగని ఇంట్లో మాట్లాడవలసిన టైంలో కూడా మాట్లాడకుండా ఉండకూడదు. స్తోత్రం. చెప్పట్లేదు మీరు? అమ్మ అన్నం తింటావా అని అడిగారు అనుకోండి, అమ్మ మాట్లాడకుండా ఉండకూడదు. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ భార్య అడిగారు అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళి వచ్చారని అడిగారు అనుకోండి, ఏం చేయకూడదు? మాట్లాడడానికి ఆలోచించమన్నారు కనుక ఓ రోజు అంతా ఆలోచించి మరుసటి రోజు చెప్పారనుకో, ఈ లోపల పెట్టేట్టుకుని వెళ్ళిపోద్ది అమ్మ. స్తోత్రం. చెప్పట్లేదు మీరు? అప్పుడు మీరు వచ్చేమో పాస్టర్ గారు మాట్లాడొద్దన్నారా, నేను మాట్లాడడం మానేస్తే ఆవిడ కూడా మాట్లాడకుండా పెట్టేట్టుకుని, హల్లెలూయా, చెప్పాలి మంచిగా. ఆగి ఆలోచించి మాట్లాడాలట. ఎవరినైనా ఒక మాట అనకముందు, ఎవరితోనైనా ఒక మాట చెప్పకముందు, ఏదైనా మాట్లాడకముందు మీరు ఆగి ఆలోచించి మాట్లాడితే మీ మాటలు చాలా విలువైనవిగా ఉంటాయి. స్తోత్రం. చెప్తారా మంచిగా? హల్లెలూయా. అందుకే మాట్లాడడానికి నిదానించాలి, వినడానికి మాత్రం ఏం చేయాలి? వినాలి. వినదగును ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగిరపడక. ఓకే, వినడానికి ఎవరు చెప్పినా వినాలి. కొన్నిసార్లు పెద్దవాళ్ళకు లేని ఆలోచన చిన్న చిన్న పిల్లలకు వస్తుంది. స్తోత్రం. ఈ మధ్యన ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన ఏది కొనాలో, ఎలాంటిది కొనాలో వాళ్ళ అబ్బాయి చెప్తారట. ఈ మధ్యన అంతా మా అబ్బాయే నాకు అన్నీ చెప్తున్నాడు ఆయన. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పే మాటలు తీసి పాడేస్తారు అంతే. నా కడుపును పుట్టి నాకు చెప్పొచ్చావు నువ్వు అని అంటే, కొన్నిసార్లు నీకు నాకు తెలియకపోవచ్చు ఆ సంగతులు, పిల్లలకు తెలుసు కనుక వాళ్ళు చెప్పినప్పుడు వినాలి. పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు, మీరు చదువుకున్నంత చదువు మీ తల్లిదండ్రులకు లేకపోయి ఉండొచ్చు, కానీ వారికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. చదువు లేదు కానీ ఏముంది? వారికి అనుభవం ఉంది. అనుభవంతో వారు చెప్తున్న మాటలు వినాలి. స్తోత్రం. విన్న వెంటనే మాట్లాడేయకూడదంట. హల్లెలూయా. మాట్లాడడానికి ఏం చేయాలి? నిదానించాలి, అంటే ఆగాలి. కొంతమంది మాట్లాడడానికి నిదానించరు, వెంటనే కోపగించడానికి కూడా నిదానించరు. స్తోత్రం. ఎవరైనా ఏదని చెప్పారు అనుకోండి, వెంటనే కోపపడిపోకూడదు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. మాట్లాడడానికి నిదానించాలి. అందుకే ఈ భక్తుడు రాయించి పెట్టిన మాటలు ఏంటంటే, ప్రభు ఆ భక్తుడి ద్వారా మనతో చెప్తున్న మాటలు ఏంటంటే, శిష్యునికి తగినట్టుగా ప్రతి ఉదయమున ఆయన నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. బైబిల్ ఏం చెప్పిందనంటే, ప్రభువు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని ప్రభు చెప్పారు.
యేసు ప్రభు యొక్క శిష్యులకు ఉండాల్సిన ఒక మంచి బుద్ధి ఏంటనంటే వినే బుద్ధి ఉండాలి. పక్క వాళ్ళతో సెకండ్ చెప్పండి, ఏ బుద్ధి ఉండాలి? ఈ మధ్యాహ్నం దేవుని మందిరంలో ఉన్నారు కదా, నిజముగా మీ ప్రాణం అలిసిపోయినప్పుడు మీరు ఓరడించబడాలి, మీ ప్రాణానికి సేద తీరాలి, మీ అలసట పోయి ఆయాసం తీరిపోయి మీరు మరలా ప్రయాణం చేయగలగడానికి జీవితంలో, ఆత్మీయ జీవితంలో, విశ్వాసములో, మీ భక్తిలో దేవునితో కలిసి నడవగలిగే బలము మీకు మరలా కలగటానికి మీరు దేవుని దగ్గర వినాలి. స్తోత్రం. ఎవరి దగ్గర? దేవుని దగ్గర వినాలండి. ఆయన అడగాలి, ప్రభువా నాకు వినుబుద్ధి పుట్టించని. ఆరాధనకు రాకముందే మీరు ప్రార్థన చేసుకుని రావాలి. ఏమనంటే, అయ్యా మందిరానికి వెళ్తున్నాను కానీ వచ్చేటప్పుడు ఆశతో వస్తారా? ఏ ఆశ లేకుండా వస్తారా మందిరానికి? ఆశతోనేగా. ఆశతోనే వచ్చినా ఇక్కడ ఏదో ఒక కారణంగా మనం వినలేకపోతుంటాం. కొన్నిసార్లు పక్క వాళ్ళు కావచ్చు, లేకపోతే మనమే కావచ్చు. ఆయన మాటలు సరిగా వినక మన అలసట తీరట్లేదు, మన ప్రాణం ఓరడించబడట్లేదు, మనము కృంగిపోయినప్పుడు మన కృంగుదల పోవట్లేదు. మరింత బాధతో, మరింత బెంగతో, మరింత దిగులుతో ఇంటికి వెళ్ళేవారు చాలామంది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములు, అయ్యా నాకు వినుబుద్ధి పుట్టించు అని మీరు ప్రార్థన చేస్తే, దేవుని మాటలు వినబడుతున్నప్పుడు, దేవుని మందిరం నుంచి మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీ ప్రాణం నిజంగా ఊరడించబడుతుంది, నిజంగా బలపరచబడుతుంది. మీ ఆత్మీయ జీవితాన్ని ప్రభువు బలపరిచి ఇంటికి పంపిస్తాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఇప్పుడు మీకు చాలా నీరసం వచ్చేసిందండి, సొమ్మసిల్లు పడిపోయారు, హాస్పిటల్కి తీసుకెళ్ళి సెలైన్ ఎక్కించారు. మీకు నిజంగా సెలైన్ ఎక్కించిన వాళ్ళకి నీరసంగా వెళ్ళిన వాళ్ళు మరలా ఇంకా నీరసంగా వస్తారా? అమ్మా బాబోయ్ 3 సెలైన్లు పెట్టుకున్నానమ్మా, ఆ సెలైన్ యొక్క బాధ, బరువు మామూలుగా ఉంటుందా ఏంటి? నేను చాలా బాధతో వస్తున్నాను అంట వస్తారా? చెప్పండి. నిజంగానే లేవలేని స్థితితో వెళ్ళారు అనుకోండి, ఒక 3-4 సెలైన్లు ఎక్కించిన తర్వాత ఎలా వచ్చేస్తారు? వెళ్ళేటప్పుడు స్ట్రక్చర్ మీద మోసుకెళ్ళినా వచ్చేటప్పుడు ఎలా వస్తారు? నాకు బండి వద్దు, రిక్షా వద్దు, ఏమొద్దు అని నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చారా? అంత బలం వస్తుందా రాదా? మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు బలం పొందకుండానే, ఏ ఆదరణ పొందకుండానే, అసలు దేవుని మాటలు నేను ఓరడించకుండానే, ఏ కృంగుదలతో వచ్చావో, ఏ దిగులుతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో అలాగే వెళ్ళిపోతుంటే దాని అర్థం ఏ బుద్ధి లేకుండా వచ్చేసామని చెప్పాలి. చెప్పండి. మన చెవులు ఏం చేయట్లేదని? పని చేయట్లేదు ఒకటే. పని చేసినా వాటికి పని చెప్పట్లేదు ఒకటే. పని చెప్పినా మనకి ఏది లేదు అని అంటే వినే బుద్ధి లేదని అర్థం చేసుకోవాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. అందుకే ఆయనను అడగాలి, ప్రభువా నా ప్రాణము ఓరడించబడేటట్టుగా. జీవితంలో అందరూ అలిసిపోయి ఉన్నారండి, అందరికీ ఆయాసం ఉంది, అందరికీ ప్రయాసం ఉంది. మన శుక్రవారం నేను మాట్లాడుతూ చెప్పాను, నా పరిస్థితి అంతా బాగానే ఉంది, నాకు అంతా బాగానే ఉందని ఎవరైనా చెప్పగలరా అంటే ఒక్కరు చెప్పలేదు. కొన్ని శుక్రవారం వచ్చిన వాళ్ళు తక్కువ మంది, అందరూ బాగోలేని వాళ్ళే, అంటే బలహీనంగా ఉన్న వాళ్ళు వచ్చారు ప్రార్థన చేయించుకుందామని. కానీ ఇప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వచ్చారా? పక్క వాళ్ళని అడగండి, నాకు అంత బాగా ఉందని చెప్పిన వాళ్ళు చెప్పండి. చెప్తారా? చెప్పట్లేదు. నిజం చెప్పాలంటే భూమి మీద 100కి 99 మంది అలసిపోయిన వాళ్ళే ఉన్నారు. స్తోత్రం. ఏదో కారణం వాళ్ళు అలసిపోయారు, ఏదో కారణం వారిని కృంగదీసింది, ఏదో ఒక ప్రయాసతో వారు బ్రతుకుతున్నారు, ఏదో ఒక బాధతో వారు బ్రతుకుతున్నారు. అయితే అందులో మీరుంటే కనుక ప్రభువు మనకు వినే బుద్ధి పుట్టించమని ప్రార్థన చేసుకుంటే మన ప్రాణాన్ని ఓరడింప చేయటానికి ఆయన ఓరడించే మాటలు మనతో మాట్లాడతాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏ మాటలు మాట్లాడతాడు? ఓరడించే మాటలు మాట్లాడతాడు. అలసిన వాని ప్రాణమును ఓరడించు జ్ఞానము నాకు కలిగేటట్టుగా ఆయన నాకేం పుట్టిస్తున్నాడు? వినే బుద్ధి. అవునా? ఒకసారి చదవండి ఆ మాట కరెక్ట్గా. 54 వచనం యెషయా గ్రంథం
బైబిల్ మూసేశారు, ఇంకా మనతో దానితో పని లేదన్నట్టు. అలసిన వాణి అలసిన వాణిని మాటల చేత, అలసిన వాణి మాటలు కాదు, అలసిన వాణిని మాటల చేత ఓరడించే జ్ఞానము నాకు కలుగునట్లుగా శిష్యునికి తగిన నోరు ఆయన నాకు దయచేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమనండి, ఈ నోరు తప్పనిసరిగా దేవుని బిడ్డలకు ఉండాలి. అలసిపోయిన వాణిని ఓరడించే జ్ఞానం మనకు కలిగేటట్టుగా అలాంటి శిష్యునికి తగిన నోరు ఉండాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. మీరు పక్క వాళ్ళతో మాట్లాడినప్పుడు వారు అసలే అలసిపోయి వచ్చి ఉంటారండి, అసలే ఆయాసంతో ఉండుంటారు, ఎంతో బాధతో ఉండుంటారు. ఆ బాధలో మీరు వారితో మాట్లాడే మాటలు ఎలా ఉండాలంటే వారిని ఓరడించేటట్టుగా ఉండాలి. పక్క వాళ్ళతో చెప్పండి, మీ మాటలు ఎలా ఉండాలి చెప్పాలి. అందుకే ఊరకనే మాట్లాడకూడదు. స్తోత్రం. ఎలా మాట్లాడకూడదు? ఊరకనే మాట్లాడకూడదు. ఉత్తుత్తి మాటలు అస్సలు మాట్లాడకూడదు. ఉత్తుత్తి మాటలు ఏంటి పాస్టర్ గారు అని అంటే, పిల్లలు పడిపోయారు అనుకోండి, పడిపోయి కాలుకు చేతికి దెబ్బలు తగిలేసి ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ఎవరో పెద్దోళ్ళు వాళ్ళని లేపి ఆ మంత్రం వేస్తున్నానని తుత్తు పోయింది అంటారు. నిజంగా పోతుందా? ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఏమండి పక్కవారిని ఊరడించడానికి బదులు, వారి ప్రాణం సేద తీర్చబడ్డానికి బదులు, వారు ఆదరించబడ్డానికి బదులు ఈ విశ్వాసులు మాట్లాడే మాటలకి ఇంకా బాధపడిపోయి, ఇంకా దుఃఖపడిపోయి, ఇంకా వేదన పడిపోయి వారు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అందుకే దేవుని బిడ్డ, నీకు ఏ నోరు ఉండాలంటే శిష్యునికి తగిన నోరు ఉండాలి. స్తోత్రం. దేవుని బిడ్డలకు ఉండాల్సిన నోరే ఉండాలి. ఊరకనే మాట్లాడే నోరు ఏ ఉపయోగం లేని నోరు అది. నువ్వు మాట్లాడితే వారి ప్రాణం ఊరడించబడాలి. నువ్వు మాట్లాడితే వారి బాధలో, బలహీనతలో ధైర్యం పొందాలి, ఆదరించబడాలి. అలాంటి మాటలు మాట్లాడలేని విశ్వాసి అసలు ఈ తోటి విశ్వాసతో మాట్లాడకుండా ఉంటేనే మంచిదేమో. ఇప్పుడు కొన్నిసార్లు ఫలానా వారికి బాగోలేదండి, వెళ్ళి పలకరించండి అని చెప్తాంగా. ఫలానా వారికి ఏం లేదు, బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నారు, లేకపోతే వారు దుఃఖంలో ఉన్నారు, పలకరించడానికి వెళ్ళండి అని చెప్తుంటాం మేము. చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు బాధలో ఉంటారు కదా, మీ మాటలు వారికి ఎలాగ ఉండాలంటే ధైర్యం కలిగించేవిగా ఉండాలి. స్తోత్రం. ఒకవేళ పొరపాటున వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ మాకు ఎందుకు వచ్చినాయో ఈ బాధలు, ఎందుకు వచ్చిందో ఈ కష్టం అంటుంటే మీరు కూడా వాళ్ళతో పాటు చేరిపోయి, నిజమేనమ్మా, నీకంటే ముందు నుంచి నేను దేవుని మందిరానికి వస్తున్నాను, నేను బైబిల్ అంతా చదివేశాను. ఎందుకన్నా నీ మాట, ఒకసారి బైబిల్ అంతా పూర్తిగా చదివిన వాళ్ళు మీ బైబిల్ ఒకసారి కుడి చేత్తో పట్టుకుని స్తోత్రం చెప్పండి. బైబిల్ అంతా పూర్తిగా చదివిన వాళ్ళు. ఊరకనే మనం మాట్లాడడం తప్ప బైబిల్ చదివేటంత తీరిక మనకి ఎక్కడిది? పక్క వాళ్ళకి సెకండ్ చెప్పండి, బైబిల్ చదివేటంత తీరిక మనకి ఎక్కడిదని చెప్పండి. అంత ఖాళీ ఎక్కడ ఉంటుంది? పూర్వం అంట పిల్లలు బోరు బావిలో పడిపోయి, నీళ్ళ కుండీల్లో పడిపోయి ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళని తీయాలని చూసేవారంట తల్లిదండ్రులు. మరి ఇప్పుడు మొబైల్ ఫోన్లో పడిపోతే ఇంకా వాళ్ళని బోరు బావిలో పడిన పిల్లలనన్నా బయటికి తీయడం సులువంట, కానీ మొబైల్ ఫోన్లో పడిన వాళ్ళని బయటికి తీయటం నిన్నో మొన్న ఒక ఇంటికి వెళ్ళాను నేను, ఫోన్ ఇవ్వలేదని కొట్టేస్తున్నాడు చిన్న కుర్రోడు. స్తోత్రం చెప్పట్లేదు. అంటే అలా వాళ్ళొక్కరే కాదు, ఎక్కడ చూసినా చిన్నపిల్లలు ఫోన్లోనే, మొబైల్ ఫోన్లోనే. కొంతమంది చాలా జ్ఞానంగా చెప్తారండి, మా పిల్లలకి ఫోన్లో అన్నీ తెలిసిపోయినాయి పాస్టర్ గారు, ఫోన్లో అన్నీ తెలిసినాయి, ఎందుకు? జీవితం పోయేది కనుక. పోయే జీవితానికి ఫోన్లో తెలిస్తే ఉపయోగం ఏముంది? బైబిల్లో సంగతులన్నీ తెలిస్తే బాగుంటుంది. స్తోత్రం చెప్పాలి. మాకు చదువు లేదు కదా పాస్టర్ గారిని అడిగితే, నేను గతంలో 2 సాక్ష్యాలు చెప్పాను. తాడేపల్లిగూడెం దగ్గర ఒక వృద్ధురాలు ఉంటారంట, విధవరాలు. ఆమెకు చదువు లేదట. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఆ రిఫరెన్స్ బైబిల్ చూడకుండా చెప్పేస్తారంట. స్తోత్రం.
ఏం చేస్తారు? బైబిల్ చూడకుండా చెప్పేస్తారట రిఫరెన్స్. ఎలాగా అని అంటే, నాకు చదువు లేదు, నాకు బైబిల్ చదువుకోవడానికి జ్ఞానం ఇయ్యి, నాకు నేర్పించంటే ప్రభు చదువు లేని ఆమెకి నేర్పించాడట. మనం ప్రార్థన చేస్తే అయ్యి ఎక్కడ ప్రార్థన చేస్తాం? స్తోత్రం. నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, దాన్ని 10 లక్షలు చేయటం ఎలాగా? 10 లక్షలు చేయడం పెద్ద కష్టం ఏంటి? స్తోత్రం. ₹10 వడ్డీకి. ఎన్ని రూపాయల వడ్డీకి? అది కూడా వారం వడ్డీకి. వారం రోజులు ఇచ్చేయాలి అంతే. ₹1,00,000 ఇస్తాను మీకు, ₹10 వడ్డీ. ఎన్ని రోజులు ఇచ్చేయాలి? వారం తర్వాత ఇంకొంచడానికి వీలు లేదు, ఇచ్చేయాలి అంతే. రూపాయి అయితే ₹1,000 వడ్డీ. వారానికి 10,000. ఇలాగా 10 వారాల్లో ఇంకో 1,00,000 వచ్చేద్ది. సంవత్సరానికి 10 లక్షలు అంటే ఇంకెక్కువ వచ్చేస్తుంది. స్తోత్రం. చెప్పట్లేదు మీరు? ఇలాంటి తెలివితేటలు కావాలి మనకి. దేవుని వాక్యం చదువుదాం, దేవుని వాక్యంలో సంగతులు మనం విందాం, నేర్చుకుందాం. అంత ఇంట్రెస్ట్ ఈ రోజుల్లో ప్రజలకేం లేదే. పక్క వాళ్ళకి సెకండ్ చెప్పండి, మీ ఇంట్రెస్ట్ ఏంటని అడగండి. మరీ ఇంట్రెస్ట్ లేకుండా అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మీకు అసలు ఇంట్రెస్ట్ లేదు, అడగడానికి ఇంట్రెస్ట్ లేదు. ఆ చెప్పి వాళ్ళు ఇంట్రెస్ట్గా చెప్తారు. ఇటు పక్క వాళ్ళు సెకండ్ ఇవ్వండి. ఎంతమంది దగ్గర బైబిల్ ఉందో ఒకసారి ఇలా చూపించండి. చదవలేదు, లేక పూర్తి చేయలేదు. ఈ రోజు నుంచి మొదలెట్టండి. కొంతమంది ఇలా పైకెత్తాలి. మీరు మంచివాళ్ళు, బైబిల్ లేని వాళ్ళు బైబిల్ కొనుక్కోండి. వచ్చే వారం నుంచి బైబిల్తో రండి. నాకు ఫోన్ లేదు అన్నవాళ్ళు చేయి చూపించండి. నాకు ఫోన్ లేదు పాస్టర్ గారు అన్నవాళ్ళు. అది ఈ మధ్యన అదో స్టైల్ అయిపోయింది. ఇంట్లో ఎవరి ఫోన్ వాళ్ళకే. ఎంతమంది ఉంటే అంతమందికి ఫోన్లు ఉన్నాయండి. ఎంతమంది ఉంటే అంతమంది బైబిల్ ఉన్నాయా? ఒక ఆయన అంటున్నాడు, బైబిల్ మనం మోస్తేనంట, బైబిల్ మనల్ని మోస్తుందంట. స్తోత్రం చెప్పాలి. వీళ్ళు చెప్పట్లేదు. పక్క వాళ్ళతో చెప్పండి. బాగా క్యాచ్ చేస్తున్నారని, చాలా షార్ప్గా ఉన్నారు. మీ చెవులు బాగా పనిచేస్తున్నాయి. చెప్పండి, మంచిగా చెప్పారు. చెప్పండి పక్క వాళ్ళతో. వినండి. అలసిన వాణిని మాటల చేత ఓరడించే జ్ఞానం మనకు ఉండాలి. దానికి తగినట్టుగా మాట్లాడే నోరు కూడా ఉండాలి. ఓకే, మొదటిది. రెండోది, ప్రతి ఉదయం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో వినాలి మనం. స్తోత్రం. వాళ్ళే నిజమైన శిష్యులు. యేసు ప్రభువుకు నిజమైన శిష్యులు ఎవరంటే, ప్రతిరోజు ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినాలి.